హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026లో మనకి జీకే అండ్ మెంటల్ అబిలిటీ ఉంటాయి. అయితే ఈ ఎగ్జామ్లో జీకేలో పర్టికులర్గా మనం అట్లీస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ ఓన్లీ ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కరెంట్ అఫైర్స్ ప్లే ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అయితే ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ గురించి చూద్దాం. జనవరి 2025 నుంచి మార్చ్ 2026 వరకు అంటే ఆల్మోస్ట్ 1 year 3 months పాటు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బట్ we launched a detailed AP High Court Notification 2026 full syllabus course. ఒకవేళ మీరు కనుక ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ జాయిన్ ఫ్రమ్ అవర్ ప్లే స్టోర్ యాప్ ది మోడర్న్ టీచర్ అండ్ వీఆర్ అవైలబుల్ ఈవెన్ ఆన్ యాప్ స్టోర్ అండ్ వెబ్సైట్లో కూడా మీరు ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎంటైర్ జీకే అండ్ మెంటల్ అబిలిటీ కవర్ అవుతుంది ఈ కోర్స్లో. ఒక 60 days ప్లాన్ తోటి మేము ఈ సిలబస్ మొత్తాన్ని మేము కవర్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఈ కోర్స్లోనే ఇంక్లూడెడ్. అండ్ మీకు ప్రతి క్లాస్కి డీటెయిల్డ్ నోట్స్, ఎంసీక్యూ టెస్ట్, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీకు మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. అండ్ ఈ ఎంటైర్ కోర్స్ అంతా కూడా బైలింగ్వల్గా ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు. నౌ వే యూ కెన్ డౌన్లోడ్, ప్లే స్టోర్కి వెళ్ళండి, ది మోడర్న్ టీచర్ అని సెర్చ్ చేస్తే మీకు మన యాప్ కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దాట్ మీ ఫోన్ నెంబర్ తోటి జనరల్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని మీరు ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ టు పర్చేస్ దిస్ కోర్స్ యూజ్ విజయం 100 అండ్ కోర్స్ ఫీజ్ ₹1000. బట్ ఈ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే యూ కెన్ గెట్ దిస్ కోర్స్ జస్ట్ ఫర్ ₹900. అండ్ విత్ ఇన్ 2 days ఈ ఆఫర్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ దాట్ యూ నీడ్ టు పర్చేస్ దిస్ కోర్స్ ఫర్ ₹1000. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నౌ and if you want to get in touch with me, you can follow me even on Instagram and even in Telegram as well. And if you have any other doubts related to the course ki sambandhinchi meeku evena doubts unna, I am giving you my contact number as well, which is there in the description, and you can drop a message on WhatsApp. Now let us start our important appointments. నేను మీకు ఈ అపాయింట్మెంట్స్ అన్నిటినీ కూడా ఒక సబ్జెక్ట్ వైజ్గా నేను క్లాసిఫై చేశాను. అంటే పాలిటీ రిలేటెడ్ అపాయింట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర, ఇలా నేను మీకు క్లాసిఫై చేశాను అనమాట. సో దాట్ యూ కెన్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఎన్ ఈజీ మేనర్. సో ఫస్ట్ మనం పాలిటీ బేస్డ్ అపాయింట్మెంట్స్ చూద్దాం. సో ఫ్రమ్ జనవరి 2025 టు మార్చ్ 31st 2026. సో ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఇస్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్. సో 53వ చీఫ్ జస్టిస్ కింద మనకి జస్టిస్ సూర్యకాంత్ అపాయింట్ అయ్యారనమాట. ఓకే, సో 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి కింద జస్టిస్ సూర్యకాంత్ అపాయింట్ అయ్యారు. బిఆర్ గావై తర్వాత ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద నియమితులయ్యారు. మనకి ఆర్టికల్ 124 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 124 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. అందులో ఆర్టికల్ 124 Clause 2 మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క అపాయింట్మెంట్ గురించి చెప్తుందన్నమాట. మనం ఇన్ జనరల్గా ఈ యొక్క సుప్రీం కోర్టులో చూసే ఆనవాయితీ ఏంటంటే ఎవరైతే ద నెక్స్ట్ పర్సన్ ఉంటారో, నెక్స్ట్ సీనియర్ మోస్ట్ పర్సన్ ఉంటారో వాళ్ళే చీఫ్ జస్టిస్ అవుతారు. అంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ అనుకోండి, నా తర్వాత ద మోస్ట్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మీరే అయితే అండ్ డిపెండింగ్ అపాన్ ద ఏజ్ మీరు నెక్స్ట్ చీఫ్ జస్టిస్ అవుతారనమాట. ఓకే, సో సీనియారిటీని బట్టి ఉంటుంది అది. అండ్ ఈ చీఫ్ జస్టిస్ని మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అని కూడా అంటారు. ఓకే, హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మాస్టర్ ఆఫ్ ది రోస్టర్. అండ్ అలాగే సుప్రీం కోర్ట్ యొక్క ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ని చూసేది ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ అలాగే మనం ఈ సుప్రీం కోర్ట్కి సంబంధించి డీటెయిల్డ్గా మన పాలిటీ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. వన్స్ గో అండ్ రిఫర్ దట్ యాజ్ వెల్. ఇప్పుడు ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. చీఫ్ జస్టిస్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ 65 years పాటు ఆయన సర్వీస్ కంటిన్యూ చేస్తారనమాట. దాని అర్థం ఏంటంటే నేను 50 ఏళ్ళకే చీఫ్ జస్టిస్ అయిపోయాను అనుకోండి, నెక్స్ట్ 15 years పాటు నేను చీఫ్ జస్టిస్ కిందే ఉంటాను. ఓకే, అండ్ మనకి దీనికి సంబంధించి మోటో, సుప్రీంకోర్టుకి ఒక మోటో ఉంది, అదే యతో ధర్మస్ తతో జయ. ఇది మహాభారతం నుంచి తీసుకున్నారనమాట, యతో ధర్మస్ తతో జయ. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది యాక్చువల్గా రీఅపాయింట్మెంట్ అనమాట, ఇది పునర్నియామకం ఇది. సో ఆర్ వెంకటరామని ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ ఆల్రెడీ భారత అటార్నీ జనరల్ కింద పనిచేస్తున్నారో
ఆయననే ఇంకొకసారి భారతదేశానికి అటార్నీ జనరల్ కింద అపాయింట్ చేశారనమాట. సో అసలు ఈ అటార్నీ జనరల్ ఎవరు? అటార్నీ జనరల్ అనే వాళ్ళు హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ. అంటే భారతదేశానికి తరపున, భారతదేశ గవర్నమెంట్కి తరపున ఈ కోర్టులలో వాదించే వకీల్ అనమాట. హీఈస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్. ఈ అటార్నీ జనరల్ని అసిస్ట్ చేయడానికి మనకి సాలిసిటర్ జనరల్ ఉంటారు, అండ్ ఆ సాలిసిటర్ జనరల్ కింద అడిషనల్ సాలిసిటర్ జనరల్స్ కూడా ఉంటారు. ఓకే, అయితే వాళ్ళ గురించి మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు, కానీ ఈ అటార్నీ జనరల్ గురించి మటుకు మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? భారత రాష్ట్రపతి. ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ది అటార్నీ జనరల్. అండ్ ఆర్టికల్ 76 ఈ అటార్నీ జనరల్ గురించి మాట్లాడుతుంది అనమాట. అండ్ ఈ అటార్నీ జనరల్ గురించి కూడా మనం పాలిటీ క్లాసెస్లో డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కొన్ని బేసిక్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. అటార్నీ జనరల్ ఎగ్జిక్యూటివ్లో భాగం, యూనియన్ ఎగ్జిక్యూటివ్లో భాగం అనమాట. మనకి భారత రాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి, భారత ప్రధాని, అండ్ అలాగే ఎవరైతే మనకి ఈ మంత్రిమండలిలో ఉన్న మంత్రులు ఉంటారో వాళ్ళందరూ కూడా యూనియన్ ఎగ్జిక్యూటివ్లో భాగం అవుతారు. వాళ్ళతో పాటు అటార్నీ జనరల్ కూడా యూనియన్ ఎగ్జిక్యూటివ్లో భాగమే. అండ్ అట్ ద సేమ్ టైం అటార్నీ జనరల్కి పార్లమెంట్లో మాట్లాడే హక్కు కూడా ఉంటుందన్నమాట. హీ హ్యాస్ రైట్ టు స్పీక్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. కానీ అక్కడ ఎటువంటి ఓటు వేయడానికి ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అటార్నీ జనరల్కి రైట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటుంది. ఓకే, రైట్ ఆఫ్ ఆడియన్స్ అంటే ఈయన ఈ భారతదేశంలోని ఏ కోర్టుకైనా వెళ్ళొచ్చు. ఓకే, సో ఏ కోర్టుకైనా వెళ్ళి ఏ కోర్టు ప్రొసీడింగ్స్లో అయినా కానీ నేను పాలు పంచుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అటార్నీ జనరల్కి సంబంధించి. అండ్ ఆర్ వెంకటరమణి గత కొన్ని సంవత్సరాలుగా ఈయనే మనకి అటార్నీ జనరల్ కింద ఉన్నారు. ఇప్పుడు ఈయన యొక్క టెన్యూర్ని ఇంకొక 2 years పాటు ఎక్స్టెండ్ చేశారనమాట. 2027 వరకు కూడా ఈయనే అటార్నీ జనరల్ కింద వ్యవహరిస్తారు. అయితే అటార్నీ జనరల్కి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అని లేదు. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. నెక్స్ట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కింద రాజ్ కుమార్ గోయల్ అపాయింట్ అయ్యారు. సో హీఈస్ ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, CIC. ఇప్పుడు ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏం చేస్తుంది అసలు? ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. మనం పాలిటీలో చూసాం ఆల్రెడీ. సో ఈ స్టాట్యూటరీ బాడీస్ ఏంటి? మనకి బాడీస్ అన్నిటిని కూడా మనం డిఫరెంట్ వేస్ కింద క్లాసిఫై చేసుకుంటాం. మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, స్టాట్యూటరీ బాడీస్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏవైతే ఆర్గనైజేషన్స్, ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ మన రాజ్యాంగంలో మెన్షన్ చేయబడతాయో వాటిని మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, దాని తర్వాత మనకి సెంట్రల్ విమెన్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఇవన్నీ కూడా నేషనల్ కమిషన్స్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్. బట్ ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. అంటే ఒక చట్టం ఆధారంగా దీనికి ప్రాణం పోయబడింది అనమాట. ఓకే, దీని గురించి మనకి రాజ్యాంగంలో మెన్షన్ చేసి లేదు. బట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ RTI యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆఫ్ 2005. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఈ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. అండ్ దాంట్లో ఈ ఇన్స్టిట్యూషన్కి హెడ్ ఎవరంటే ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. అండ్ హూ ఇస్ ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్? రాజ్ కుమార్ గోయల్. ఓకే, సో నౌ హీ విల్ హెడ్ దిస్ ఆఫీస్. ఓకే, ఫర్ ద నెక్స్ట్ 9 years పాటు ఈయనే ఉంటారనమాట. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద జ్ఞానేష్ కుమార్ అపాయింట్ అయ్యారు. ఓకే, సో హీ వాజ్ అపాయింటెడ్ ఇన్ ద లాస్ట్ ఇయర్. అయితే మనం ఈ పర్టికులర్ ఎలక్షన్ కమిషన్ గురించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశానికి సంబంధించిన సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ ఫర్ ది ప్రెసిడెంట్ అండ్ ఎలక్షన్స్ ఫర్ ది లోక్సభ, అండ్ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్, ఓకే, శాసనసభలు అండ్ అలాగే శాసన మండలీలు, వీటిలన్నిటికీ సంబంధించిన ఎలక్షన్స్ అన్నిటినీ కండక్ట్ చేసేది ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఎన్నికల సంఘానికి ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట. మనకి యాక్చువల్గా ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అయితే ఇప్పుడు ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద వ్యవహరిస్తున్నారనమాట. మనకి ఆర్టికల్ 324 ఈ పర్టికులర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. సో వాట్ దే డూ, దే ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. అండ్ అలాగే ఇది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఒక ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ అనమాట ఇది. ఇప్పుడు
ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయడానికి మనకు ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ డైరెక్ట్గా ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేయరు. ఈ సెలక్షన్ కమిటీలో మనకి ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ చేత నియమించబడ్డ ఒక క్యాబినెట్ మినిస్టర్ కూడా ఉంటారనమాట. అండ్ వీళ్ళందరి యొక్క రికమెండేషన్ ప్రకారం వీళ్ళని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి ఈ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేస్తారనమాట. అండ్ ఎలక్షన్ కమిషన్కి ఒక మోటో కూడా ఉంది. అదేంటంటే నో ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్, ఏ ఒక్క ఓటర్ని కూడా వదిలేయకూడదు అనేది దీని యొక్క మోటో. ఓకే, ఈవెన్ మోటోస్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్, అజయ్ కుమార్ వాజ్ అపాయింటెడ్ యాజ్ యూపీఎస్సీ చైర్మన్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనకి ఆర్టికల్ 316 ఇట్ డీల్స్ విత్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, ఆర్టికల్ 315 నుంచి 323 వరకు మనకి యూపీఎస్సీ గురించి ఉంటుంది. అండ్ అందులో చైర్మన్ గురించి మనకి ఆర్టికల్ 316 క్లాజ్ 1 చెప్తుంది అనమాట. సో యూపీఎస్సీ ఏంటి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది ఇండియాలో ఉన్న ఏవైతే ఈ పర్టికులర్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ ఉంటాయో, ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అండ్ ఆల్ అదర్ గ్రూప్ ఏ సర్వీసెస్, వీటన్నిటికీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది. అండ్ వీళ్ళ యొక్క కండక్ట్ని కూడా చూసేది ఈ పర్టిక్యులర్ యూపీఎస్సీ అనే ఆర్గనైజేషనే. అండ్ ఈ చైర్మన్ని భారత రాష్ట్రపతి అపాయింట్ చేస్తారనమాట. అండ్ ఈ యూపీఎస్సీ యొక్క మోటో సత్యమేవ జయతే. ఈ సత్యమేవ జయతే అనేది మన ఇండియా యొక్క నేషనల్ ఎంబ్లమ్ కింద కూడా చూస్తాం, విచ్ ఈస్ ది మోటో ఆఫ్ అవర్ కంట్రీ యాజ్ వెల్. ఆల్వేస్ ట్రూత్ అలోన్ ట్రయంప్స్ అనేది ఇంగ్లీష్ మీనింగ్ అనమాట దానికి. దీన్ని మనం ముండక ఉపనిషత్తులో నుంచి తీసుకున్నాం. ఓకే, సో అజయ్ కుమార్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ యూపీఎస్సీ చైర్మన్. నెక్స్ట్, ది జస్టిస్ దినేష్ మహేశ్వరి వాజ్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా. 23వ లా కమిషన్కి చైర్మన్ కింద జస్టిస్ దినేష్ మహేశ్వరిని అపాయింట్ చేశారనమాట. ఈయన ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, రిటైర్డ్ జస్టిస్. అండ్ అలాగే ఈ లా కమిషన్ యొక్క టెన్యూర్ మనకి 3 years ఉంటుంది. సో అసలు ఈ లా కమిషన్ ఏం చేస్తుంది అని అంటే, ఈ లా కమిషన్ ఇట్ విల్ లుక్ ఇన్ టు ఆల్ ద ప్రీవియస్ యాక్ట్స్ ఇన్ ది గవర్నమెంట్. భారతదేశంలో ఉన్న చట్టాలన్నింటినీ కూడా ఇది చూసుకుంటుంది అనమాట. అండ్ ఇది గవర్నమెంట్కి కొన్ని సిఫార్సులు చేస్తుంది, కొన్ని రికమెండేషన్స్ చేస్తుంది. ఈ చట్టంలో మనం ఇలాంటి అమెండ్మెంట్స్ తీసుకురావాలి, ఇలాంటి కొత్త చట్టాలు రావాలి, ఇలాంటివన్నీ చెప్పేది ఎవరు? ఈ లా కమిషన్ చెప్తుంది అనమాట. ఓకే, ఇది ఒక అడ్వైజరీ బాడీ అండ్ ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అనమాట. ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది జస్ట్ అడ్వైజరీ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ అంతే. ఇది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఓకే, కేంద్ర న్యాయశాఖ కింద ఇది పనిచేస్తుంది, న్యాయశాఖ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది ఇది. అండ్ అలాగే ఇది ఏంటంటే కీ లీగల్ రిఫార్మ్స్ని రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఏవైతే అవుట్డేటెడ్ లాస్ ఉంటాయో వాటిని తీసేసి కొత్త అమెండ్మెంట్స్ తోటి కొత్త లాస్ని తయారు చేయమని చెప్పేది ఈ లా కమిషన్. ఓకే, సో ఇప్పుడు ఈ లా కమిషన్ యొక్క చైర్మన్ కింద ఎవరు అపాయింట్ అయ్యారు? జస్టిస్ దినేష్ మహేశ్వరి. నెక్స్ట్, జస్టిస్ విక్రమ్ నాథ్, ఈయన ప్రెజెంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ నాల్సా, ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. మనకి సుప్రీం కోర్ట్ అండర్లో నాల్సా అని చెప్పని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఓకే, యాజ్ యు ఆర్ రైటింగ్ ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్, మనకి కంపల్సరీగా తెలియాల్సింది, మీరు ఏపీ హైకోర్ట్ అయినా తెలంగాణ కోర్ట్స్కి రాస్తున్నా, డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి రాస్తున్నా, దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్. ఈ నాల్సా అనేది ఏంటంటే, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ నాల్సా ఈజ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. ఎవరైతే బలహీన వర్గాలు ఉంటాయో వాళ్ళకి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడమే ఈ నాల్సా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ నాల్సా అనే దాన్ని మనకి నాల్సా యాక్ట్ ఆఫ్ 1987 ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క ఇది మనకి న్యూఢిల్లీలో ఉంటుంది యాక్చువల్గా నాల్సా అనేది. అయితే ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ విక్రమ్ నాథ్, ఈయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనమాట నాల్సాకి. ఓకే, అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్యాట్రన్ ఇన్ చీఫ్ కింద, ఓకే, పరోక్ష అధిపతి కింద వ్యవహరిస్తారు దీనికి. అండ్ నాల్సా అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. ఇది లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ఆఫ్ 1987 ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడింది. అండ్ దీని యొక్క టార్గెట్ ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ సర్వీస్ టు ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. మన సమాజంలోని బలహీన వర్గాలకి న్యాయం అందించడమే ఈ పర్టికులర్ నాల్సా యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ నాల్సా కింద మనకి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంటాయి, దాని కింద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంటాయి, దాని కింద మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంటాయి. సో ఇలాగ మనకి దీని కింద వేరియస్ బ్రాంచెస్ చూస్తాం. మనకి
మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి ఆర్టికల్ 39A కనిపిస్తుంది. ఈ ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ది పూర్ గురించి మాట్లాడుతుందన్నమాట. సో ఇన్ ఇండియా ఈవెన్ మనకి కోర్ట్స్కి వెళ్ళి ఈవెన్ మన దగ్గర మనకి ఏదైనా ఒక ఇష్యూ జరిగినా కానీ మనం కోర్టులో ఒక దావా వేయాలి, ఒక కేసు వేయాలి అని అంటే వి నీడ్ టు స్పెండ్ సో మచ్ అమౌంట్ ఆఫ్ మనీ. అడ్వకేట్స్కి మనీ కట్టాలి, కేసు ఫైల్ చేయాలంటే మనీ కట్టాలి, కోర్ట్ ఫీ అంటారనమాట, అవన్నీ కట్టాలి. బట్ ఒక పూర్ పర్సన్ హూ ఇస్ ఎఫెక్టెడ్, ఇప్పుడు అతని దగ్గర ఈ డబ్బులు ఉండవు కదా, మరి అతనికి కూడా న్యాయం అందాలి కదా. సో దట్స్ వై ఆ కాన్సెప్ట్లోనే మనకి కాన్స్టిట్యూషన్లో ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు పూర్ అనే దాన్ని ఉంటుందన్నమాట. అండ్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ప్రాపర్గా ఎఫెక్టివ్గా వర్క్ చేసేలా చేయడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అదే ఈ నాల్సాయా, ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఆఫ్ 1987. దాని నుంచి ఈ నాల్సా అనే ఆర్గనైజేషన్ ఏర్పడింది. నెక్స్ట్, వినీత్ జోషి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో వినీత్ జోషి చైర్మన్ ఆఫ్ యూజీసీ. సో యూజీసీ అనేది మన ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇదేం చేస్తుంది అని అంటే భారతదేశంలో ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేట్, పీజీ లెవెల్ ఎడ్యుకేషన్, సో దీనికి సంబంధించి రికమెండేషన్స్, డైరెక్టివ్స్ అండ్ సో ప్రాపర్గా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేలాగా చూసే ఆర్గనైజేషన్ అనమాట ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. 1956 యూజీసీ యాక్ట్ ప్రకారం ఇది ఏర్పడింది అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తుంది. నా యూజీసీ మధ్యకాలంలో న్యూస్లో ఉంది. వీ హ్యావ్ సీన్ మనకి ఢిల్లీలోని చాలా యూనివర్సిటీస్లో కూడా ప్రొటెస్ట్ చేశారు అగైనెస్ట్ ఫ్యూ యూజీసీ రికమెండేషన్స్. బట్ గవర్నమెంట్ రీసెంట్గా వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ అనే దాన్ని తీసుకొచ్చిందనమాట. ప్రెజెంట్ ఈ పర్టికులర్ బిల్ ఏదైతే ఉందో ఇది ఇంకా కన్సిడరేషన్లోనే ఉంది. ఇది ఏం చేస్తుందంటే ఈ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ అనేది ఇండియాలో ఉన్న ఏవైతే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కలిపి ఒక సింగిల్ బాడీ కింద తయారు చేద్దామని చూస్తుందన్నమాట. వీ హ్యావ్ ఓవర్ 12 హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కానీ, ఏఐసిటిఈ కానీ, ఇలాంటి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటిలన్నిటినీ కలిపి దే ఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ కమిషన్. ఓకే, ఇలా ఒక ఆర్గనైజేషన్ని వీళ్ళు ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నారు. బట్ దిస్ ఇస్ స్టిల్ ఎ ప్రపోజల్. సో ఈ యూజీసీకి సంబంధించి ఒక మోటో ఉంది మనకి, జ్ఞాన్ విజ్ఞాన్ విముక్తే, అంటే నాలెడ్జ్ లిబరేట్స్. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సో దే విల్ అటైన్ దిస్ లిబరేషన్. ఓకే, సో వాళ్ళన్నిటి నుంచి విముక్తి పొందుతారనమాట. నెక్స్ట్, K. Ravindra Kumar has been appointed as the Additional Solicitor General of India in 2025. నేను మీకు ఇది ఇందాక చెప్పాను, మనకి అటార్నీ జనరల్ ఉంటారు. అటార్నీ జనరల్ కింద మనం సాలిసిటర్ జనరల్ని చూస్తాం. సాలిసిటర్ జనరల్ కింద మనకి వేరియస్ అడిషనల్ సాలిసిటర్ జనరల్స్ ఉంటారనమాట. సో ఇప్పుడు అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రామని ఈయన అటార్నీ జనరల్. సాలిసిటర్ జనరల్ ఈజ్ తుషార్ మెహతా మనకి సాలిసిటర్ జనరల్ అనమాట. అండ్ ఇప్పుడు ఈవెన్ ఈ సాలిసిటర్ జనరల్ కింద కూడా మనం వేరియస్ జనరల్స్ని చూస్తాం, వేరియస్ అడిషనల్ సాలిసిటర్ జనరల్స్ని చూస్తాం మనం. సో ఈ అడిషనల్ సాలిసిటర్ జనరల్స్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వాళ్ళ కౌంట్ చాలా పెద్దది ఉంటుంది, ఒక 40 మెంబర్స్ 50 మెంబర్స్ వరకు ఉంటారనమాట. గవర్నమెంట్ వీళ్ళని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక పర్సన్ హూ వాజ్ ఎన్ ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఫ్రమ్ టీడీపీ పార్టీ, ఆయనని రీసెంట్గా అడిషనల్ సాలిసిటర్ జనరల్ కింద అపాయింట్ చేశారనమాట. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అసిస్ట్ చేస్తారు. జస్ట్ లైక్ ఎలాగైతే మనకి లోవర్ స్ట్రాటాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అండ్ ఏజీపీస్, గవర్నమెంట్ ప్లీడర్స్ ఎలాగైతే ఉంటారో అలాగా మనకి ఈ సాలిసిటర్స్ని చూస్తామన్నమాట. ఓకే, గవర్నమెంట్ తరపున వకీల్స్ వీళ్ళు. సో దిస్ ఇస్ ద థింగ్, వీళ్ళు గవర్నమెంట్ని సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో కే రవీందర్, he was appointed as the additional solicitor general in Andhra Pradesh ki sambandhinchina person. Next, Vajja Srinivasa Rao, he was appointed as Chief Information Commissioner of Andhra Pradesh. Okay, so manam Rajkumar Goyal ni Chief Information Commissioner of India kinda chusam. Ippudu Vajja Srinivasa Rao in a Chief Information Commissioner of Andhra Pradesh. Okay, Andhra Pradesh ki sambandhinchindanamata idi. So recent ga Governor of Andhra Pradesh ఈయనని అపాయింట్ చేశారు. వీళ్ళకి సంబంధించి కూడా మనకు ఒక అపాయింట్మెంట్ కమిటీ ఉంటుంది.
సో ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేయడానికి ఉండదు. దీనికి చీఫ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒక క్యాబినెట్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ తోటి అపాయింట్ చేయబడ్డ, నామినేట్ చేయబడ్డ ఒక క్యాబినెట్ మినిస్టర్, వీళ్ళు రికమెండ్ చేస్తారనమాట. ఆ రికమెండేషన్ ప్రకారం గవర్నర్ వీళ్ళని అపాయింట్ చేస్తారు. ఓకే, సో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆఫ్ 2005 ప్రకారం దీనిని ఏర్పాటు చేశారనమాట. మనకి సమాచార హక్కు చట్టం అనేది 2005లో వచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళి నాకు ఈ పర్టికులర్ దాని గురించి నాకు ఆన్సర్ కావాలి, నాకు దీని గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పని మనం ఇప్పుడు ఆర్టీఐ వేయగలుగుతున్నాము అని అంటే దానికి కారణం ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆఫ్ 2005. సో రిమెంబర్ దిస్ థింగ్. నెక్స్ట్, రీసెంట్గా జస్ట్ ఒక 1 month బ్యాక్ మనకి మేజర్ గవర్నర్స్ యొక్క షఫ్లింగ్ అనేది జరిగింది. సో గవర్నర్స్ ఆర్ ద గ్యూబర్నటోరియల్ పవర్స్. సో వీళ్ళు మనకి ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ ఉండాలన్నమాట. కొన్నిసార్లు 2 స్టేట్లకి, ఒక స్టేట్ ఒక యూనియన్ టెరిటరీకి కలిపి కూడా గవర్నర్స్ ఉండొచ్చు. ఆర్టికల్ 155 ప్రకారం ఒక గవర్నర్ని భారత రాష్ట్రపతి అపాయింట్ చేస్తారనమాట. కానీ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఆ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ జస్టిస్, ఆ స్టేట్ హైకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఈ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఓకే, సో ఈ గవర్నర్ని అపాయింట్ చేయడం అనేది ఆర్టికల్ 155 ప్రకారం చూస్తాం. అండ్ హీఈస్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ఆ రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగ అధినేత అనమాట ఈయన. అండ్ అలాగే బట్ దెర్ ఈస్ అనదర్ వన్ మోర్ క్యాచ్ హియర్. ఈజ్ జనరలీ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది ఈయనని. బట్ he should act on the aid and advice of the Council of Ministers and Chief Minister అండ్ అతని యొక్క మంత్రివర్గం ఏదైతే సలహాలు ఇస్తుందో ఆ సలహాలు మరికే ఈ గవర్నర్ అనే పర్సన్ యాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి బిల్లు కూడా చట్టం అవ్వాలి అని అంటే గవర్నర్ యొక్క సంతకం కావాలి. ఎలాగైతే సెంటర్లో మనకి పార్లమెంట్ చేసిన ఒక బిల్ మీద, పార్లమెంట్లోని 2 హౌసెస్ ఆమోదం తెలిపిన ఒక బిల్ మీద భారత రాష్ట్రపతి సంతకం పెడితేనే అది చట్టం కింద ఎలా ఇక్కడ కూడా స్టేట్ లెవెల్లో కూడా మనకి ఈ శాసనసభలు కానీ, ఈ శాసన మండలులు కానీ ఇవి తయారు చేసిన ఆ బిల్ మీద, ఆ ముసాయిదా మీద ఈయన సంతకం పెడితేనే, గవర్నర్ సంతకం పెడితేనే అది చట్టం కింద మారుతుంది. ఓకే, సో ఇప్పుడు రీసెంట్గా అపాయింట్ అయిన గవర్నర్స్లో తెలంగాణ గవర్నర్ కింద శివప్రతాప్ శుక్లా, ఈయన ప్రీవియస్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కింద వ్యవహరించేవారు. అండ్ మహారాష్ట్ర గవర్నర్ కింద జిష్ణు దేవ్ వర్మ, ఈయన ప్రీవియస్గా తెలంగాణ గవర్నర్. వెస్ట్ బెంగాల్ గవర్నర్ కింద ఆర్ఎన్ రవి, ఈయన తమిళనాడు గవర్నర్ కింద వ్యవహరించారు. సో ఆర్ఎన్ రవి ఈజ్ యాక్చువల్లీ ఏ వెరీ వెరీ ఫేమస్ పర్సన్ ఈ గవర్నర్స్ అందరిలోకి వెళ్ళా. ఎందుకంటే ఈయన ఆల్వేస్, ఆర్ఎన్ రవి ప్రతిసారి కూడా మనకి ఏదో ఒక కాంట్రవర్సీలో ఈయన న్యూస్లో ఉంటారనమాట. సో మనం లాస్ట్ ఇదివరకు చూస్తే ఆర్ఎన్ రవి ఆయన ఎప్పుడు గవర్నర్ అడ్రస్కి వెళ్ళినా కానీ ఆ గవర్నర్ అడ్రస్ కంప్లీట్ చేయకుండానే ఎప్పుడు బయటకు వచ్చేవారు తమిళనాడులో. ఎందుకంటే హీ యూస్ టు ఆస్క్ ఫర్ ప్లేయింగ్ దిస్ నేషనల్ యాంథమ్, బట్ తమిళనాడులోని లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈ నేషనల్ యాంథమ్ ప్లే చేసేవారు కాదనమాట. సో దానివల్ల ఈయన వెనక్కి వచ్చేసేవారు. అండ్ బీహార్లో మనకి లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హసానీ, అండ్ నాగాల్యాండ్లో నందకిషోర్ యాదవ్, హిమాచల్ ప్రదేశ్కి కవీందర్ గుప్తా, అండ్ లదాఖ్ లెఫ్టినెంట్ జనరల్ కింద వినయ్ కుమార్ సక్సేనా. అండ్ ప్రీవియస్లీ ఈయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కింద ఉండేవారు. ఇప్పుడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కింద తరంజిత్ సింగ్ సంధు. అండ్ తమిళనాడు గవర్నర్ కింద రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఓకే, అండ్ ఇది యాక్చువల్గా ఈ తమిళనాడు గవర్నర్ కింద వ్యవహరిస్తున్న ఈ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళకి కూడా ఈయన అడిషనల్ ఛార్జ్. యాక్చువల్గా కేరళం గవర్నర్ ఈయన. అండ్ దాంతోపాటు తమిళనాడుకి కూడా ఈయన గవర్నర్గా యాక్ట్ చేస్తున్నారనమాట. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ గవర్నర్కి సంబంధించి. గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 155. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ పర్టైనింగ్ టు పాలిటీకి సంబంధించిన అపాయింట్మెంట్స్ ఇవి. ఇప్పుడు మనం కొన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ చూద్దాం. జనవరి 2025 నుంచి మార్చ్ 2026 వరకు జరిగిన ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అపాయింట్మెంట్స్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ది తుహిన్ కాంతా పాండే. ఈయన సెబీ యొక్క చైర్పర్సన్ కింద అపాయింట్ అయ్యారనమాట, తుహిన్ కాంతా పాండే. సో అసలు ఈ సెబీ అంటే ఏంటి? దీన్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అంటాం. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని సెక్యూరిటీస్ మార్కెట్ని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ అనమాట ఈ సెబీ అనేది.
మనకి ఎన్ఎస్సి బిఎస్సి తెలుసు కదా, ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ గురించి కొద్దిగా ఐడియా ఉందనుకోండి, ఆ స్టాక్ మార్కెట్ అంతా పనిచేసేది ఈ సెబీ యొక్క గైడ్ లైన్స్ మీద. ఓకే, సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఎందుకంటే మనకున్న ఈ ఓపెన్ మార్కెట్, సెక్యూరిటీ మార్కెట్, దీని అంతటిని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ అనమాట సెబీ అనేది. సెబీ అనేది ఒక స్టాట్యూటరీ రెగ్యులేటరీ బాడీ. ఓకే, స్టాట్యూటరీ రెగ్యులేటరీ బాడీ. ఇది సెబీ యాక్ట్ ఆఫ్ 1992 ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. యాక్చువల్గా సెబీ దానికన్నా ముందే ఎస్టాబ్లిష్ అయ్యింది, బట్ ఇన్ ది ఎర్లియర్ డేస్ అది ఒక నాన్ స్టాట్యూటరీ బాడీ అనమాట. బట్ ఎప్పుడైతే సెబీ యాక్ట్ ఆఫ్ 1992 తీసుకొచ్చారో దాన్ని ఒక ప్రాపర్ స్టాట్యూటరీ బాడీ కింద ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో మన ఇండియాలో ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అని చెప్పని చూస్తాం, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అనమాట అవన్నీ కూడా కంట్రోల్ చేసేది ఈ సెబీ అనే ఆర్గనైజేషన్. ఓకే, సో ఇదేం చేస్తుంది, కొన్ని మాల్ ప్రాక్టీసెస్ జరుగుతుంటాయి కొన్నిసార్లు. మీరు మూవీస్ చూసే ఉంటారు కదా. సో వీ హ్యావ్ మూవీస్ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్ క్రైమ్స్. సో స్టాక్ మార్కెట్లో చేసే కొన్ని స్కామ్స్ గురించి. సో యూ హ్యావ్ సీన్ దిస్ స్కామ్ మూవీ కదా. సో ఆ స్కామ్ మూవీ టైప్లోనే. ఓకే, సో నెక్స్ట్ ఈ సెబీ ఇట్ ఈస్ ఎ క్వాసీ లెజిస్లేటివ్, క్వాసీ జ్యుడిషియల్ అండ్ క్వాసీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా ఉంటాయి అన్నమాట దీనికి. అండ్ దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్నీ కూడా ఇదే చేసుకుంటుంది. ఓకే, సో రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు, తుహిన్ కాంతా పాండే. హీఈస్ ది కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ. ఓకే, నెక్స్ట్ శిరీష్ చంద్ర ముర్ము. హీఈస్ ద డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. రీసెంట్గా డిప్యూటీ గవర్నర్ కింద, ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్ కింద ఈయన అపాయింట్ అయ్యారనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్. ఓకే, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు, సంజయ్ మల్హోత్రా. మనకి రిజర్వ్ బ్యాంక్లో ఒక గవర్నర్తో పాటు 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారనమాట. సో ఈయన ఒకళ్ళు, ఈయనతో పాటు ఈ గిరీష్ చంద్ర ముర్ము, ఈయనతో పాటు పూనం గుప్తా, స్వామినాథన్ జానకిరామన్ అండ్ టి రాబిశంకర్. అండ్ 4th పర్సన్ ఈజ్ దిస్ గిరీష్ చంద్ర ముర్ము. ఇలా మొత్తం గవర్నర్ అండ్ గవర్నర్తో పాటు 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చూస్తే, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన భారతదేశంలో కరెన్సీ నోట్ల యొక్క చలామణిని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇప్పుడు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1 ఏప్రిల్ 1935 ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934 ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. అయితే 1949లో దీన్ని నేషనలైజ్ చేశారనమాట. ఓకే, సో అప్పటి వరకు ఇది బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది కదా. తర్వాత ఎప్పుడైతే భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిందో దీన్ని నేషనలైజ్ చేసింది మటుకు 1949లో. ఓకే, సో దీంట్లో మనం ఒక సెంట్రల్ బోర్డు చూస్తాం. ఆ సెంట్రల్ బోర్డులో ఒక గవర్నర్ అండ్ 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్గా అపాయింట్ అయిన గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము. ఓకే, నెక్స్ట్ రవి అగర్వాల్. ఈయన సిబిడిటి, హీఈస్ ద చైర్మన్ ఆఫ్ సిబిడిటి. సో సిబిడిటి అంటే ఏంటి, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. మన ఇండియాలో ట్యాక్సెస్ని 2 టైప్స్ కింద క్లాసిఫై చేస్తాం. మనం గవర్నమెంట్కి కట్టే పన్ను అనమాట, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. అంటే డైరెక్ట్గా మన జేబులోంచి తీసి కడతాం. ఓకే, సో వీటిని మనం డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. అలా కాకుండా మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. అంటే ఏంటి, మనం డైరెక్ట్గా కట్టాం, మనం ఒక సర్వీస్ తీసుకుంటాం. ఆ సర్వీస్ తీసుకున్న తర్వాత మన దగ్గర నుంచి ఆ డబ్బు, మనం ఒక కమోడిటీ కొన్నామనుకోండి, మనం ఒక చాక్లెట్ కొన్నామనుకోండి, ఆ చాక్లెట్ దాని మీద మనం క్రింప్ మీద చూస్తే ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటి, దాని లోపల జిఎస్టీ వేసి ఉంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ ఒక ట్యాక్స్ వేసింది, కానీ ఆ ట్యాక్స్ ఏంటంటే మనం డైరెక్ట్గా కట్టట్లేదు అనమాట. ఇట్ గోస్ ఇన్ ఏ డిఫరెంట్ వే. దాని ఛానల్ వేరేగా ఉంటుంది, జిఎస్టీ ఛానల్ వేరేగా ఉంటుంది. సో అలాగా అవి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవుతాయి అన్నమాట. ఓకే, బట్ ఇవి ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్గా మన దగ్గర నుంచి గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్సెస్ ఇవి. సో అలాగా మనకి ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. దాని యొక్క చైర్మన్ రవి అగర్వాల్. ఈ ఇన్స్టిట్యూషన్ని 1964లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద వర్క్ చేస్తుంది అనమాట. ఇది ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్సెస్ లాంటి డైరెక్ట్ ట్యాక్సెస్ని అడ్మినిస్టర్ చేస్తుంది. సో దీనికి ఒక మోటో కూడా ఉంది, కోశామూల దందహ. ఓకే, సో కోశామూలో దందహ ఇది కౌటిల్య యొక్క అర్థశాస్త్రం నుంచి తీసుకున్నారు. సో విచ్ ఈస్ యాక్చువల్లీ ఎ వెరీ డీప్ మీనింగ్. అడ్మినిస్ట్రేషన్ యొక్క మొత్తం పవర్ అంతా కూడా ట్రెజరీ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పని.
ఓకే, సో కౌటిల్య రాసిన అర్థశాస్త్రాలు దీని గురించి మెన్షన్ చేశాడు. సో కౌటిల్య మనకి మౌర్యులకి సంబంధించిన వాటిల్లో మనం చూస్తామన్నమాట. సో ధననందాన్ని హౌస్ చేసి ఈయన చంద్రగుప్త మౌర్య తోటి మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయించిన ఒక ఇంపార్టెంట్ పర్సన్. సో ఈ కౌటిల్య ఆయన రాసిన బుక్ అనమాట అర్థశాస్త్ర అనేది. ఈ అర్థశాస్త్ర అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ బుక్ ఇది. అండ్ ఈ బుక్లో నుంచి ఒక లైన్ తీసుకుని దీని మోటో కింద పెట్టారు, CBDT, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. దీని చైర్మన్ రవి అగర్వాల్. నెక్స్ట్ వివేక్ చతుర్వేది, ఈయన చైర్మన్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఇప్పుడు మనం డైరెక్ట్ ట్యాక్సెస్ చూసాం కదా, ఆ డైరెక్ట్ ట్యాక్సెస్ కాకుండా మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయన్నమాట. లైక్ GST కానీ, కస్టమ్ డ్యూటీస్ కానీ, ఎక్సైజ్ డ్యూటీస్ కానీ, అండ్ ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవుతాయి. సో దీన్ని ప్రీవియస్గా CBEC అని అనేవాళ్ళు, అండ్ ఇప్పుడు దీన్ని CBIC అంటున్నారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఓకే, సో దీని యొక్క చైర్మన్ కింద వివేక్ చతుర్వేది అపాయింట్ అయ్యారు. అండ్ దీని యొక్క మోటో దేశ్ సేవార్ద్ కర్ సంచాయ్, ట్యాక్స్ కలెక్షన్ ఈజ్ సర్వీస్ టు నేషన్. ఇది దీని యొక్క మోటో అనమాట. మనం GSTలో కానీ కస్టమ్స్లో కానీ మోస్ట్ ఆఫ్ ది కరప్షన్ అంతా కూడా ఇందులోనే చూస్తూ ఉంటాం. ఇది స్మగ్లింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా ఇందులోనే ఎక్కువగా ఉంటాయి కస్టమ్స్ వాటిల్లో. అండ్ వీటి మొత్తాన్ని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ అనమాట ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అనేది. ఓకే, సో ఇట్ ప్రివెంట్స్ స్మగ్లింగ్ అండ్ ఎన్షోర్స్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ యాజ్ వెల్. నెక్స్ట్ది చెల్లా శ్రీనివాసులు శెట్టి, ఈయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ కింద అపాయింట్ అయ్యారనమాట, చెల్లా శ్రీనివాసులు శెట్టి. సో SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అనమాట, ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఓకే, సో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1955లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ముంబైలో ఉంది. అండ్ SBI చైర్మన్ని అపాయింట్ చేయాలన్నా కానీ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచే ఆ కన్సల్టేషన్ మేరకే దీన్ని అపాయింట్ చేయడానికి ఉంటుంది. సో హూ ఇస్ ద కరెంట్ చైర్మన్? చెల్లా శ్రీనివాసులు శెట్టి. నెక్స్ట్ దొరైస్వామి, ఈయనని ఈజ్ ద కరెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, LIC. సో మనకి LIC ఉంది కదా, విచ్ జనరలీ సెల్స్ దిస్ టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి అమ్ముతూ ఉంటుంది. LIC ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనమాట ఇది. సో ఈ LIC యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద ఈయన అపాయింట్ అయ్యారనమాట, దొరైస్వామి. సో LIC అనేది ఒక స్టాచ్యుటరీ కార్పొరేషన్. మనకి LIC యాక్ట్ ఆఫ్ 1956 ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. నవ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇది ఇండియాలో లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ముంబైలో ఉందన్నమాట. ఓకే, అండ్ దీని యొక్క మోటో ఏంటి? యోగక్షేమం వహామ్యాయం. సో యువర్ వెల్ఫేర్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. Okay, so Doraiswamy appointed as Managing Director and Chief Executive Officer of Life Insurance Corporation. Next, Ajay Seth. He was appointed as Chairman of IRDAI. Okay, the former Finance Secretary Ajay Seth. ఈయనని ఇప్పుడు IRDAIకి చైర్మన్ కింద అపాయింట్ చేశారు. IRDAI అంటే ఏంటి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో బోల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో LIC ఉంది, యాక్సిస్ వాడు ఇన్సూరెన్స్ అమ్ముతాడు, HDFC వాడు అమ్ముతాడు, SBI వాడు అమ్ముతాడు, ఇంతమంది ఇన్సూరెన్స్ అమ్ముతూ ఉంటారు కదా. మరి ఆ ఇన్సూరెన్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక బాడీ ఉండాలి కదా. ఇప్పుడు బ్యాంక్స్ అనుకోండి, బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసే ఆర్గనైజేషన్ ఏది? RBI రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నిటిని, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అయినా కానీ, లేకపోతే మనకి నార్మల్ బ్యాంక్స్ అయినా కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ అయినా, ఏ బ్యాంక్ అయినా కానీ వాటిలన్నింటినీ కంట్రోల్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదొక రెగ్యులేటరీ బాడీ. సెక్యూరిటీస్ మార్కెట్ని కంట్రోల్ చేసేది సెబీ. ఓకే, సెబీ ఏం చేస్తుంది? సెక్యూరిటీ మార్కెట్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ యొక్క ఇన్సూరెన్స్ సెక్టర్ని రెగ్యులేట్ చేసే ఆర్గనైజేషన్ ఈ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDAI. సో దీని యొక్క చైర్మన్ కింద అజయ్ సేత్ అపాయింట్ అయ్యారనమాట. IRDAI అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. ఇది IRDAI యాక్ట్ ఆఫ్ 1999 కింద ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ ప్రమోట్స్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అండ్ ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? హైదరాబాద్. దీని యొక్క మోటో ప్రమోటింగ్ ఇన్సూరెన్స్ అండ్ ప్రొటెక్టింగ్ ఇన్ష్యూర్డ్. ఓకే, సో ఇన్సూరెన్స్ని ప్రమోట్ చేయడం అండ్ అలాగే ఈ యొక్క ఇన్సూరెన్స్ని తీసుకున్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్, డాక్టర్ మహేంద్ర దేవ్. He was appointed as the chairman of Economic Advisory Council to Prime Minister. సో ప్రైమ్ మినిస్టర్ యొక్క EACPM.
సో ప్రైమ్ మినిస్టర్కి ఈఏసీ ఉంటుందన్నమాట, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. ఆ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రైమ్ మినిస్టర్కి వేరియస్ ఇష్యూస్లో రికమెండేషన్స్ ఇస్తూ ఉంటుంది, అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది. ఆ పాలసీ మ్యాటర్స్లో కానీ లేకపోతే ఎంఎస్పీ లాంటి విషయాల్లో కానీ గవర్నమెంట్కి ప్రైమ్ మినిస్టర్కి పర్టికులర్గా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట, కొన్ని ఇంపార్టెంట్ అడ్వైజర్స్ ఇస్తుంది. ఓకే, సో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఇది, ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ఇది, ఆ కౌన్సిల్. దానికి డాక్టర్ మహేంద్ర దేవ్ని చైర్మన్ కింద అపాయింట్ చేశారనమాట. ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాట్యూటరీ అడ్వైజరీ బాడీ. ఓకే, దీని గురించి రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేసి లేదు, అండ్ దీనికి సంబంధించి ఎటువంటి చట్టం లేదు, జస్ట్ ఒక అడ్వైజరీ బాడీ అనమాట ఇది. ఓకే, సో ఇది ప్రైమ్ మినిస్టర్కి సలహాలు ఇస్తూ ఉంటుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్. నెక్స్ట్, ఇంజేటి శ్రీనివాస్, హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ ఆన్ ద బోర్డ్ టు ది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, సో ఈయన ఇంజేటి శ్రీనివాస్ని ఎన్ఎస్సి డైరెక్టర్ కింద అపాయింట్ చేశారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మనకి భారతదేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట ఈ ఎన్ఎస్సి అనేది. సో ఇదేంటి, మనకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి ఇందాక చెప్తున్నప్పుడు చెప్పాను, మనకి ఎన్ఎస్సి, బిఎస్సి అని చెప్పని కొన్ని ఉంటాయి. ఇవేం చేస్తాయి అని అంటే, మన భారతదేశంలో ఈ స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా లిస్ట్ అయిన తర్వాత అమ్ముకోవడం, కొనడం, ఆ ఒక ఓపెన్ మార్కెట్ని, ఒక ఓపెన్ మార్కెట్ ఏరియా అనమాట. ఓకే, ఒక అగ్రిగేటర్ అనుకోండి ఎన్ఎస్సిని. సో ఇక్కడే అమ్ముకోవడాలు, కొనుక్కోవడాలు జరుగుతూ ఉంటాయి ఈ ఎన్ఎస్సిలో. సో ఇప్పుడు ఈ ఎన్ఎస్సి ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఈ ఎన్ఎస్సి అనేది ఇండియా యొక్క లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. బై ట్రేడింగ్ వాల్యూమ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. అండ్ దీన్ని 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంటుంది. అండ్ క్యాపిటల్ మార్కెట్కి రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఇది. అండ్ దీని యొక్క డైరెక్టర్ కింద ఇంజేటి శ్రీనివాస్ని అపాయింట్ చేశారనమాట. నెక్స్ట్, ఎల్ సత్య శ్రీనివాస్, he was appointed as the executive director of India to Asian Development Bank. మనకి ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పని ఒకటి ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనీలా, ఫిలిప్పీన్స్లో ఉందన్నమాట. ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలాలో కనిపిస్తుంది. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి మనం ఇండియా తరపున, ఇండియాని రిప్రజెంట్ చేసి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అపాయింట్ చేసుకున్నాం. ఆయన పేరు ఎల్ సత్య శ్రీనివాస్. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏషియా పెసిఫిక్ రీజన్లో ఒక సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి ఈ ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క మోటో ఫైటింగ్ పోవర్టీ ఇన్ ఏషియా అండ్ ది పెసిఫిక్. నెక్స్ట్, ఉర్జిత్ పటేల్, ది ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫార్మర్ గవర్నర్ని ఐఎంఎఫ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద అపాయింట్ చేశారనమాట ఫర్ ఇండియా. ఓకే, అంటే డైరెక్ట్గా ఐఎంఎఫ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాదు, ప్రతి కంట్రీకి, కొన్ని కంట్రీస్కి, ఏషియా నుంచి ఇలా ఒక గ్రూప్, ఒక కంట్రీ కింద అలా మనకి కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు అక్కడ. వాళ్ళు ఏంటంటే ఈ యొక్క రీజన్ యొక్క ఇంట్రెస్ట్ని ఈ ఐఎంఎఫ్లో వీళ్ళు ప్రమోట్ చేస్తారనమాట. సో అలాగా ఉర్జిత్ పటేల్, హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టు ఐఎంఎఫ్ రిప్రజెంటింగ్ ఇండియా. ఇప్పుడు ఈ ఐఎంఎఫ్ గురించి మనకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది చాలామందికి. ఐఎంఎఫ్ అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి వాషింగ్టన్ డీసీ, యుఎస్ఏలో ఉందన్నమాట. ఇది 1944లో బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ తర్వాత దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ ఐఎంఎఫ్ అనేది ఒక గ్లోబల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే పూర్ కంట్రీస్ ఉంటాయో అండ్ ఎకనామిక్ క్రైసిస్ తోటి ఫైట్ చేస్తున్న కంట్రీస్కి ఇది బెయిల్అవుట్స్ ఇస్తుందన్నమాట. అంటే ఆ క్రైసిస్ నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. బట్ డైరెక్ట్గా ఇది ఓన్లీ మనీ ఒక్కటే ఇవ్వదు. ఇదేంటంటే ఇది కొన్ని కండిషన్స్ పెడుతుందన్నమాట. ఆ కండిషన్స్ని ఫాలో అయితేనే ఇది బెయిల్అవుట్స్ ఇస్తుంది. సో అలాగా మనం ఎప్పుడైతే 1990sలో వెన్ వి అండర్వెంట్ ఏ సివియర్ ఫినాన్షియల్ క్రైసిస్, భారతదేశం 1990 తర్వాత ఒక మేజర్ ఫినాన్షియల్ క్రైసిస్కి మనం గురి అయ్యామన్నమాట. ఆ టైంలో మనం ఐఎంఎఫ్ దగ్గర నుంచి బెయిల్అవుట్ తీసుకున్నాం. అండ్ మనం ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకొచ్చాం ఆ టైంలో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో దాంతో భారతదేశం దానికున్న ఈ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ని పక్కన పెట్టి ఒక ప్రాపర్ క్యాపిటలిస్టిక్ వేలో ప్రైవేటైజేషన్ని ఇన్వాల్వ్ చేస్తూ మనం ఒక ఎకనామిక్ ప్రోగ్రెస్ వైపు అడుగులు వేసామన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఐఎంఎఫ్కి ఇండియా తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద అపాయింట్ అయ్యింది ఉర్జిత్ పటేల్, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. సో ఇప్పుడు మనం ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ కూడా చూసాం. నౌ లెట్ us మూవ్ టు సెక్యూరిటీ అండ్ మిలిటరీ అపాయింట్మెంట్స్ జనవరి 2025 నుంచి మార్చ్ 2026 వరకు. పరాగ్ జైన్,
హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ రా. మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఓకే, ఇట్ ఈస్ ఏ చీఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట. ఇది ఇండియా యొక్క ఒక ప్రీమియర్ ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అయితే రా అనేది ఇండియాలో పనిచేయదు, బయట దేశాల్లో పనిచేస్తుంది. సో మనం ఏదైతే ఈ స్పై నెట్వర్క్ వింటామో, ఈ స్పై నెట్వర్క్స్ గురించి వింటాము. ఇప్పుడు దురంధర్ లాంటి సినిమాలు చూసుంటారు కదా, సో స్పైస్ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు బయట దేశాల్లో స్పైస్ కింద వెళ్ళి దే విల్ గ్రాబ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దే. అక్కడి నుంచి వర్క్ చేస్తూ, అక్కడ జనాలతోటి కలిసిపోయి వర్క్ చేస్తూ, సో ఇండియాకి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ రాకి చీఫ్ కింద ఎవరిని అపాయింట్ చేశారు? పరాగ్ జైన్ ఐపీఎస్. ఓకే, సో రాని 1968లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, ఇట్ వర్క్స్ అండర్ క్యాబినెట్ సెక్రటరీ అండ్ దే డైరెక్ట్లీ నీడ్ టు రిపోర్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీని యొక్క థీమ్ ధర్మో రక్షతి రక్షతః, ఇది దీని యొక్క అఫీషియల్ మోటో. నెక్స్ట్ ప్రవీణ్ సూద్, హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ సిబిఐ డైరెక్టర్. మనకి రా అనేది బయట దేశాల్లో పనిచేస్తుంది, అండ్ ఇండియాలో మనకి సిబిఐ ఉంటుంది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి సిబిఐ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇదేం చేస్తుందంటే, ఇది కూడా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీయే, కానీ ఇండియా లోపల, విత్ ఇన్ ఇండియా అనమాట సిఐబిఏ చేసేది. సో దీని యొక్క డైరెక్టర్ కింద ప్రవీణ్ సూద్ని అపాయింట్ చేశారు. అండ్ ఈయన యొక్క అపాయింట్మెంట్లో కూడా మనకు ఒక రికమెండేషన్ కమిటీ ఒకటి ఉంటుంది. దాంట్లో ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అండ్ అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, వీళ్ళు ఉంటారనమాట. సో ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా ఆయన యొక్క నామినీ, అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ వీళ్ళు ఉంటారు. అండ్ సిబిఐ డైరెక్టర్ యొక్క టెన్యూర్ 2 years ఉంటుంది. అండ్ సిబిఐ అనేది ఇండియాకి సంబంధించి ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనమాట. దీన్ని 1963లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అండర్లో ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనేది డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండర్లో ఉంటుంది, ఇది డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటుంది. సిబిఐ యొక్క మోటో ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ. ఓకే, పరిశ్రమ, పక్షపాతం లేనిది, అండ్ అలాగే నిజాయితీ. ఇవి ది సిబిఐ యొక్క మోటో అనమాట. ప్రవీణ్ సూద్, హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. నెక్స్ట్ రాకేష్ అగర్వాల్, హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఐఏ. సో ఈ ఎన్ఐఏ అనేది ఏంటంటే ఒక కౌంటర్ టెర్రరిజం ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, కౌంటర్ టెర్రరిజం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. దీన్ని 26/11/2008లో జరిగిన దాడుల తర్వాత, ముంబై అటాక్స్ తర్వాత ఈ ఎన్ఐఏ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో వర్క్ చేస్తుంది. ఓకే, సో రాకేష్ అగర్వాల్ దీని యొక్క డైరెక్టర్ జనరల్ కింద అపాయింట్ అయ్యారనమాట. దీని యొక్క అఫీషియల్ మోటో సర్వీస్, సెక్యూరిటీ, జస్టిస్. నెక్స్ట్ సాయి జాదవ్, appointed as the first female officer associated with the Indian Military Academy. మనకి IMA అని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఎవరైతే ఈ ఆఫీసర్స్ ఉంటారో, కమిషన్డ్ ఆఫీసర్స్ ఉంటారో, ఆ కమిషన్డ్ ఆఫీసర్స్కి సంబంధించిన ట్రైనింగ్ అకాడమీ అనమాట ఇది. ఆ ట్రైనింగ్ అకాడమీలో ఫస్ట్ ఫీమేల్ ఆఫీసర్ కింద అపాయింట్ అయ్యారు సాయి జాదవ్. ఓకే, సో ఈ ఇండియన్ మిలిటరీ అకాడమీ అనేది 1932లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో ఉంటుంది. దీని యొక్క మోటో వ్యాలర్ అండ్ విజ్డమ్, శౌర్యం మరియు జ్ఞానం అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సాయి జాదవ్ ఫస్ట్ ఫీమేల్ ఆఫీసర్ అనమాట, ఇండియన్ మిలిటరీ అకాడమీకి అపాయింట్ అయిన వాళ్ళు. నెక్స్ట్ భావనా చౌదరి, ఫస్ట్ ఫ్లైట్ ఇంజనీర్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో బిఎస్ఎఫ్కి సంబంధించి ఫస్ట్ ఫ్లైట్, షీ బికేమ్ ది ఫస్ట్ ఫ్లైట్ ఇంజనీర్ అనమాట, ఫస్ట్ ఫీమేల్ ఫ్లైట్ ఇంజనీర్ భావనా చౌదరి. సో బిఎస్ఎఫ్ అనేది ఒక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి తెలుస్తుంది ఇది. సో బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియన్ మిలిటరీ కానీ, ఇండియన్ మిలిటరీలో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవి చూస్తాం కదా, అవి డిఫెన్స్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటాయి. కానీ ఈ సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్, సుశస్త్ర సీమా బల్, అండ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, అండ్ సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, ఇలాంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి.
ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో వర్క్ చేస్తాయి. అవి డిఫెన్స్ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేయవన్నమాట. ఓకే, సో మనం పారా ఫోర్సెస్ చూస్తాం కదా, సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, అది కూడా ఒక సిఏపిఎఫ్ఏ, అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో వర్క్ చేస్తుంది. ఓకే, సో దీన్ని 1965లో ఇండో పాక్ వార్ తర్వాత ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. వీళ్ళ యొక్క టార్గెట్, వీళ్ళ యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే ఇండియా, పాకిస్తాన్ అండ్ ఇండియా, బంగ్లాదేశ్ యొక్క బార్డర్ని సేఫ్ గార్డ్ చేయడం. ఓకే, సో వీళ్ళ యొక్క మోటో డ్యూటీ అన్టు డెత్, మరణం వరకు కర్తవ్యం. ఓకే, ఇది బిఎస్ఎఫ్ యొక్క వర్క్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది భావన చౌదరి, సో ఫస్ట్ ఫ్లైట్ ఇంజనీర్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. నెక్స్ట్ అదాసో కపేసా, షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఇన్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. మనకి ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించి మనకు ఒక ఎలీట్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, ఒక టాప్ మోస్ట్ భద్రతా దళం ఉంటుందన్నమాట. ఆ భద్రతా దళాన్ని మనం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని అంటాం, ఎస్పీజీ అని అంటాం. ఓకే, సో ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది ఏం చేస్తుందంటే ప్రైమ్ మినిస్టర్ చుట్టూ ప్రైమ్ మినిస్టర్ని సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటుంది. ఇది ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత తీసుకొచ్చింది అనమాట ఎస్పీజీ అనేది, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది. సో దీన్ని 1985లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క అఫీషియల్ మోటో బ్రేవరీ, డెడికేషన్ అండ్ సెక్యూరిటీ. దీనికి సంబంధించి ఫస్ట్ విమెన్ ఆఫీసర్ కింద అదాసో కపేసా అపాయింట్ అయ్యారు. సో ప్రైమ్ మినిస్టర్కి డైరెక్ట్గా సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట ఈవిడ, అదాసో కపేసా. నెక్స్ట్ ఆస్థా పూనియా, షీ వాస్ కమిషన్డ్ యాజ్ ది ఫస్ట్ విమెన్ ఫైటర్ పైలట్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీకి ఫస్ట్ విమెన్ ఫైటర్ పైలట్ కింద, మనకి ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, రఫేల్ కానివ్వండి, మిగ్ కానివ్వండి, సో తేజస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫైటర్ జెట్స్. సో ఆ ఫైటర్ జెట్స్లో ఫస్ట్ విమెన్ ఫైటర్ పైలట్ కింద ఇండియన్ నేవీకి అపాయింట్ అయ్యారు ఆస్థా పూనియా. ఓకే, సో ఇండియన్ నేవీ, మనకి ఇండియాలో ట్రై సర్వీసెస్ ఉన్నాయి, ఆ ట్రై సర్వీసెస్లో ఒకటి ఇండియన్ నేవీ అనేది. ఓకే, సో అండ్ ఇండియన్ నేవీకి ఒక థీమ్ ఉంది, అదే మోటో ఉంది, షామ్ నో వరుణ. ఓకే, సో షామ్ నో వరుణ అనేది దీని యొక్క మోటో. అండ్ ద కరెంట్ చీఫ్, మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి, ద కరెంట్ చీఫ్ ఆఫ్ నేవీ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. ఈయన నేవీ యొక్క చీఫ్ అనమాట. మనం ఇండియన్ నేవీలో 3 మేజర్ నేవల్ కమాండ్స్ చూస్తాం. ఓకే, సో 3 కమాండ్లు ఉంటాయి నౌకాదళానికి సంబంధించిన కమాండ్లు. అంటే 3 డిఫరెంట్ ప్లేసెస్లో మనం కొన్ని కమాండ్స్ చూస్తాం అనమాట, కొన్ని ఏరియాస్ చూస్తాం. వెస్ట్రన్ నేవల్ కమాండ్ మనకి ముంబైలో కనిపిస్తుంది, ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నం, సదరన్ నేవల్ కమాండ్ కొచ్చిలో ఉంటుంది, కేరళలో. అండ్ మనకి ట్రై సర్వీసెస్కి సంబంధించి కూడా ఒక కమాండ్ ఉంది, అండమాన్ అండ్ నికోబార్లో ఉంటుందన్నమాట. ఇది ఇండియాలోని ఒకే ఒక్క ట్రై సర్వీస్ కమాండ్. ఓకే, అండమాన్ అండ్ నికోబార్ పోర్ట్ బ్లేర్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ సోనాలి మిశ్రా, షీ బికేమ్ ది ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పిఎఫ్. మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ నార్మల్ కానిస్టేబుల్స్ కనిపించరు, నార్మల్ ఎస్ఐస్ కనిపించరు, అక్కడ ఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. ఓకే, సో వాళ్ళకి సంబంధించి మనకి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో వర్క్ చేయరు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ చేయరు, స్టేట్ గవర్నమెంట్ పోలీస్ అండర్లో వర్క్ చేయరు. మరి వాళ్ళు ఎవరి కంట్రోల్లో వర్క్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కంట్రోల్లో వర్క్ చేస్తారనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేకి సంబంధించిన సిఏపిఎఫ్ ఇది. ఓకే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది. అండ్ దానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ కింద అపాయింట్ ఎవరయ్యారు? సోనాలి మిశ్రా. ఈవిడ ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ అనమాట దీనికి. ఈ ఆర్పిఎఫ్ అనేది ఆర్పిఎఫ్ యాక్ట్ ఆఫ్ 1957 ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. రైల్వేలోని ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడం, ప్యాసింజర్స్ని ప్రొటెక్ట్ చేయడం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేయడం ఈ యొక్క రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క వర్క్ అనమాట. అండ్ దీని యొక్క మోటో యశోలాభస్య. ఓకే, యశోలాభస్య అనేది దీని యొక్క మోటో. నెక్స్ట్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్, హీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క వైస్ చీఫ్ కింద, అంటే సెకండ్ పర్సన్ కింద ఈ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ని అపాయింట్ చేశారనమాట. 1932లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఇది రాయల్ బ్రిటిష్ ఇండియా ఎయిర్ ఫోర్స్ కింద ఉండేది. ఇండిపెండెన్స్ వచ్చాక ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కింద మారింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో నవాస్పర్శం దీప్తం, టచ్ ది స్కై విత్ గ్లోరీ. ఓకే, అండ్ కరెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు? ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. ఓకే, అమర్ప్రీత్ సింగ్ ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ అనమాట, చీఫ్ మార్షల్. నా
ఈ 3 సర్వీసెస్, ట్రై సర్వీసెస్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ ఉన్నాయి కదా, వీటి యొక్క మోటోస్ ఒకసారి చూసేద్దాం మళ్ళీ, ఎందుకంటే ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇండియన్ ఆర్మీ సేవా పరమో ధర్మ, సర్వీస్ బిఫోర్ సెల్ఫ్, సర్వీస్ ఈజ్ సుప్రీం డ్యూటీ, ఇది దీని యొక్క మోటో అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి నభాస్పర్శ్యం దీపితం, టచ్ ద స్కై విత్ గ్లోరీ. ఇండియన్ నేవీకి శ్యామ్ నో వరుణ, మే ద లార్డ్ ఆఫ్ ఓషన్స్ బీ ఆస్పీషియస్ ఆన్ టు అస్. ఓకే, సో ఈ 3 మోటోలు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ట్రై సర్వీసెస్ యొక్క మోటోస్. నెక్స్ట్ మనం సైన్స్, అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అపాయింట్మెంట్స్ చూద్దాం, జనవరి 2025 నుంచి మార్చ్ 2026 వరకు. ఓకే, సో ఇప్పుడు సైన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ మనం చూసేది ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఈ ఇస్రోకి కొత్త చైర్మన్ అపాయింట్ అయ్యారనమాట. ప్రీవియస్గా మనకి ఎస్ సోమనాథ్ ఉండేవారు. హీఈస్ వెరీ ఫేమస్ బికాజ్ ఆయన టైంలోనే మనకి చంద్రయాన్ యొక్క సక్సెస్ అనే దాన్ని చూసాం, చంద్రయాన్ 3 సక్సెస్. ఇప్పుడు మనకి కొత్త చైర్మన్ కింద వి నారాయణన్ అపాయింట్ అయ్యారు. ఓకే, సైంటిస్ట్ డాక్టర్ వి నారాయణన్, ఈయన ఇస్రో యొక్క చైర్మన్ కింద అపాయింట్ అయ్యారనమాట. అండ్ ఇస్రో 1969లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండర్లో వర్క్ చేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి బెంగళూరులో ఉంటుంది. ఓకే, సో ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంటుంది. చాలామంది శ్రీహరికోట దగ్గర నుంచే కదా మనకి ఈ యొక్క రాకెట్స్ అనేవి పైకి పంపిస్తూ ఉంటాం, ఈ స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి పైకి పంపిస్తూ ఉంటాం. సో మనకి ఇక్కడి నుంచే శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ అని చెప్పని అనుకుంటారు. నో, దీని యొక్క అడ్మినిస్ట్రేటివ్ వింగ్ మనకి బెంగళూరులో కనిపిస్తుంది, ఆ బెంగళూరుది అనమాట ఇది. ఓకే, అండ్ సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. నెక్స్ట్ డాక్టర్ మంగీలాల్ జాట్, ఈయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR, మనం లాస్ట్ జియోగ్రఫీలో ICAR గురించి చదువుకున్నాం. ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించి స్టడీ చేసే ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. దానికి డైరెక్టర్ జనరల్ కింద మంగీలాల్ జాట్ని అపాయింట్ చేశారు. హీ ఆల్సో సర్వ్స్ యాజ్ సెక్రటరీ ఆఫ్ డేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి కూడా ఆయన సెక్రటరీ కింద వ్యవహరిస్తారనమాట. ICAR అనేది ఒక అటానమస్ ఆర్గనైజేషన్. ఇది మినిస్ట్రీ, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. 1929లో దీన్ని ఇంపెరల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇది ఇండియాలో అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఎపెక్స్ బాడీ, టాప్ మోస్ట్ బాడీ అనమాట ఇది. ఓకే, భారతదేశంలో ఈ వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనలు అన్నీ చేసే ఆర్గనైజేషన్ ఈ ICAR అనే ఇన్స్టిట్యూట్. అండ్ దీనికి డైరెక్టర్ జనరల్ కింద డాక్టర్ మంగీలాల్ జాట్ని అపాయింట్ చేశారు. నెక్స్ట్ పద్మకుమార్ ES, ఈయనని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఇన్ ద షార్, శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్ కింద అపాయింట్ చేశారనమాట పద్మకుమార్ ES. ఇది ప్రైమరీ లాంచ్ సెంటర్. ఇది సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అనేది మనకి శ్రీహరికోట ఐలాండ్ దగ్గర కనిపిస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో. 1971లో శ్రీహరికోటని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మనకి మేజర్ లాంచెస్ అన్నీ కూడా మనం శ్రీహరికోట దగ్గర నుంచే చూస్తూ ఉంటాం. పద్మకుమార్ ES గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెరుకుంపల్లి శ్రీనివాస్, ఈయనని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI, ఇది ICAR. మంగీలాల్ జాట్ దేనికి? ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇది ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఓకే, సో దీని యొక్క చైర్మన్ కింద చెరుకుంపల్లి శ్రీనివాస్ అపాయింట్ అయ్యారనమాట. ఓకే, సో ఇది యాక్చువల్గా 1905లో పూసా, బీహార్లో ఎస్టాబ్లిష్ చేశారు. బట్ అక్కడ ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత దీన్ని అక్కడి నుంచి న్యూఢిల్లీకి షిఫ్ట్ చేశారనమాట. ఇది ICAR కింద పనిచేస్తుంది. ఇట్ ఫంక్షన్స్ అండర్ ICAR. దీన్ని పూసా ఇన్స్టిట్యూట్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ శుభాంగ్రు బిస్వాస్, హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి వీ హ్యావ్ ఎన్ ఆర్గనైజేషన్ కాల్డ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. ఓకే, సో ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏం చేస్తుందంటే తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి కృష్ణా నది జలాల మీద ఉన్న ఏవైతే ఈ ఇష్యూస్ ఉంటాయో, డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. దీన్ని ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014, ఓకే, దీని ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ అనేది. ఇది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండర్లో వర్క్ చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి కృష్ణా నది జలాల యొక్క పంపిణీ మీద, నీటి పంపిణీ మీద ఇది గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. ప్రెజెంట్ 811 TMCs ఆఫ్ వాటర్లో ఆంధ్రప్రదేశ్కి 512 TMCs అండ్ తెలంగాణకి 299 TMCs వస్తాయి. 66:34 రేషియో అనమాట.
అయితే తెలంగాణ 50:50 అడుగుతోంది, బట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ సేయింగ్ దట్ 66:34 అదే ఉంచాలి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఈ డిస్ప్యూట్స్కి సంబంధించి ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ అలాగే మనకి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అని కూడా ఉంటుంది. దీనికి బీపీ పాండేని అపాయింట్ చేశారనమాట. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఇది ఒక స్టాట్యుటరీ బోర్డ్. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారానే ఎస్టాబ్లిష్ చేశారు. ఇది జలశక్తి అండర్లో వర్క్ చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యొక్క వాటర్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో బీపీ పాండే చైర్మన్ ఆఫ్ గోదావరి మేనేజ్మెంట్ బోర్డ్, శుభ్రాంగురు బిస్వాస్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. నెక్స్ట్ సివి శ్రీధర్, ఈయన మిషన్ డైరెక్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్వాంటమ్ మిషన్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో మనకి ఇండియాలోని ఫర్ ది ఫస్ట్ టైం ఒక క్వాంటమ్ వ్యాలీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారనమాట. సో మనకి దానికోసం అని చెప్పని ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్వాంటమ్ మిషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ మిషన్ యొక్క డైరెక్టర్ కింద సివి శ్రీధర్ అపాయింట్ అయ్యారు. ఓకే, సో ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ అట్ డెవలపింగ్ స్టేట్ క్వాంటమ్ టెక్నాలజీస్. క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్రిప్టోగ్రఫీ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తుందన్నమాట ఈ యొక్క క్వాంటమ్ మిషన్ అనేది, స్టేట్ క్వాంటమ్ మిషన్ అనేది. ఓకే, దీనికి మిషన్ డైరెక్టర్ కింద సివి శ్రీధర్ అపాయింట్ అయ్యారు. ఇప్పుడు మనం కొన్ని ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్ కూడా చూద్దాం, జనవరి 2025 నుంచి మార్చ్ 2026 వరకు. సో ఫస్ట్ వన్ ఈజ్ క్రిస్టీ కోవర్టీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి 10వ ప్రెసిడెంట్ కింద, 10వ అధ్యక్షురాలి కింద క్రిస్టీ కోవర్టీ అపాయింట్ అయ్యారనమాట. ఈవిడ అపాయింట్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే షీ వాజ్ ది ఫస్ట్ విమెన్ అండ్ ఫస్ట్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఫర్ ఐఓసి. ఒలింపిక్ కమిటీకి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ఫస్ట్ విమెన్ అండ్ ఫస్ట్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్. ఈవిడ జింబాబ్వేకి సంబంధించిన ఆవిడ అనమాట. షీ వాజ్ ఆల్సో అన్ అథ్లీట్ అండ్ సో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఫీమేల్, ఒక విమెన్ దీనికి అధ్యక్షురాలు కింద అపాయింట్ అయ్యారు. ఈ ఒలింపిక్ కమిటీ అనేది ఈ ఒలింపిక్స్కి సంబంధించిన అన్ని ప్రక్రియలు చూసే కమిటీ అనమాట. దీన్ని 1984లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లసాన్, స్విట్జర్లాండ్లో ఉంటుంది. అండ్ దీనికి ఒక థీమ్ కూడా ఉంది. సో వాట్ ఈస్ ద థీమ్? సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ టుగెదర్. ఓకే, సో ఇది దీని యొక్క థీమ్ అనమాట. నెక్స్ట్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ రోబర్ట్ ప్రివోస్ట్. సో రోబర్ట్ ప్రివోస్ట్ ఈయన ఇప్పుడు కొత్త పోప్. హీఈస్ ద హెడ్ ఆఫ్ క్యాథలిక్ చర్చ్. మనకి వాటికన్ సిటీలో ఉండే క్యాథలిక్ చర్చ్కి ఈయన హెడ్ అనమాట. ఈయన కొత్త పోప్ రోబర్ట్ ప్రివోస్ట్. సో ఈయన పెట్టుకున్న పేరు పోప్ లియో ది 14th. ఓకే, సో హీఈస్ ద పోప్ లియో ది 14th. సో యాక్చువల్గా ఆయన అసలు పేరు రోబర్ట్ ప్రివోస్ట్ అనమాట. ఈయన పెట్టుకున్న పేపల్ నేమ్ పోప్ లియో 14th. సో ఆఫ్టర్ పోప్ ఫ్రాన్సిస్ ఈయన కొత్త పోప్ కింద నియమితులయ్యారనమాట. సో ఈ క్యాథలిక్ చర్చ్లోని కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ వీళ్ళు అపాయింట్ చేస్తారు, వీళ్ళు ఎలక్ట్ చేసుకుంటారనమాట నెక్స్ట్ పోప్ ఎవరు అవ్వాలి అని. సో క్యాథలిక్ చర్చ్ మనకి వాటికన్ సిటీలో ఉండే క్యాథలిక్ చర్చ్ లార్జెస్ట్ క్రిస్టియన్ రిలీజియస్ ఆర్గనైజేషన్. ఇది మనకి వాటికన్ సిటీలో కనిపిస్తుంది. అండ్ ఎవరైతే పోప్ కింద నియమితులు అవుతారో వాళ్ళు ఈ క్యాథలిక్స్ అందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్స్ అందరికీ కూడా ఈయనే స్పిరిచువల్ హెడ్ అనమాట. నెక్స్ట్ రేవతి మన్నేపల్లి. ఈ రేవతి మన్నేపల్లి అనే ఆవిడ షీ బికేమ్ ది మెంబర్ ఆఫ్ రేడియో రెగ్యులేషన్స్ బోర్డ్ ఆర్ఆర్బి ఫర్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనే దానికి సైంటిస్ట్ రేవతి మన్నేపల్లి ఈవిడ మెంబర్ కింద అపాయింట్ అయ్యారనమాట రేడియో రెగ్యులేషన్స్ బోర్డుకి. ఓకే, ఐటీయూ అనేది యునైటెడ్ నేషన్స్ అండర్లో వర్క్ చేసే ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ. దీన్ని 1865లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఇది గ్లోబల్ టెలికమ్యూనికేషన్స్ అండ్ రేడియో స్పెక్ట్రమ్ని రెగ్యులేట్ చేసే బాడీ అనమాట. ఓకే, సో దీనికి ఇప్పుడు మెంబర్ కింద అపాయింట్ అయ్యారు రేవతి మన్నేపల్లి. నెక్స్ట్ జోహ్రాన్ మమ్దాని. హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ మేయర్ ఆఫ్ న్యూయార్క్ సిటీ. మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ ఈజ్ దిస్ న్యూయార్క్ సిటీ. ఇప్పుడు ఈ న్యూయార్క్కి మేయర్ కింద ఒక ఇండియన్ ఆరిజిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ అపాయింట్ అయ్యారనమాట, జోహ్రాన్ మమ్దాని. అండ్ సో ముస్లిం సంతతికి, ముస్లిం రిలీజియన్కి సంబంధించిన ఒక పర్సన్ కూడా అయినా. అండ్ న్యూయార్క్ అనేది యునైటెడ్ స్టేట్స్లోనే అతిపెద్ద సిటీ. అండ్ ఇది ఫినాన్స్ పరంగా కానీ, ఇంటర్నేషనల్ డిప్లొమసీ పరంగా కానీ, ఎందుకంటే ఈవెన్ యునైటెడ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనం న్యూయార్క్లోనే చూస్తాం. ఓకే, అండ్ ట్రేడ్ పరంగా కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సిటీ అనమాట. దానికి ఈయన మేయర్ కింద అపాయింట్ అయ్యారు, జోహ్రాన్ మమ్దాని. నెక్స్ట్ బాబీ ముక్కమల.
హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్. అమెరికన్ మెడికల్ అసోసియేషన్కి అధ్యక్షుడి కింద బాడీ ముక్కమల అపాయింట్ అయ్యారనమాట. ఈయన ఒక ఇండియన్ ఆరిజిన్ పర్సన్. అండ్ ఈ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనేది అక్కడ యుఎస్ఏలో ఉన్న డాక్టర్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అసోసియేషన్. ఇది 1847లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చికాగో యుఎస్ఏలో ఉందన్నమాట. నెక్స్ట్, బర్హామ్ సాలి. హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ హై కమిషనర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. ఐక్యరాజ్య సమితిలో శరణార్థుల కోసం ఉన్న ఉన్నత కమిషనర్ కింద బర్హామ్ సలీని అపాయింట్ చేశారనమాట. ఈయన ఇరాక్ యొక్క మాజీ అధ్యక్షుడు. బర్హామ్ సలీ ఇరాక్ యొక్క మాజీ అధ్యక్షుడు ఈయన. సో అండ్ ఈ రెఫ్యూజీస్ ఏంటి, శరణార్థులు ఎవరైతే ఉంటారో, అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వాళ్ళ దేశంలో వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాల నుంచి తప్పించుకుంటూ వేరే దేశాలకి పారిపోయే వాళ్ళని, వేరే దేశాలకి తలదాచుకోవడానికి వెళ్ళే వాళ్ళని మనం శరణార్థులు అంటాం, రెఫ్యూజీస్ అని అంటాం అనమాట. అండ్ వాళ్ళ కోసం మనకి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఈ ఆర్గనైజేషనే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. అండ్ ఈ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ని అపాయింట్ చేసేది యుఎన్ సెక్రటరీ జనరల్ అపాయింట్ చేస్తాడనమాట. ప్రెజెంట్ యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గటర్స్. ఓకే, యాంటోనియో గటర్స్, ఈయన సెకండ్ టర్మ్ ఈయన ఇప్పుడు చూస్తున్నాడు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ దీనికి ఎవరు అపాయింట్ అయ్యారు, బర్హామ్ సలీ అపాయింట్ అయ్యాడు అనమాట. అండ్ ఈ యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అనేది వరల్డ్ వైడ్గా ఉన్న రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో, శరణార్థులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళని ఇది సంరక్షిస్తుంది అనమాట. దీన్ని 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఓకే, నెక్స్ట్, జస్టిస్ మదన్ బి లోకూర్. Justice Madan B. Lokur, he was appointed as chairperson of United Nations Internal Justice Council. ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ ఏంటి అని అంటే, విత్ ఇన్ యునైటెడ్ నేషన్స్ మనకి చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, చాలా స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయి. వాటి మధ్య డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసేదే ఈ ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ అనేది. ఆ ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ కింద మాజీ సుప్రీంకోర్టు జడ్జ్ మదన్ బి లోకూర్ చైర్పర్సన్ కింద అపాయింట్ అయ్యారనమాట. ఈయన సుప్రీంకోర్టు జడ్జి కింద వ్యవహరించేవారు. ఓకే, అండ్ ఇదేంటంటే లోపల విత్ ఇన్ ద యుఎన్ సిస్టంలో ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా రెజల్యూషన్స్, ఈ డిస్ప్యూట్స్ అన్నింటినీ రిజాల్వ్ చేసుకోవడానికి ఏర్పరిచిన ఒక మెకానిజం ఇది. నెక్స్ట్, కాష్ పటేల్. కాష్ పటేల్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, యుఎస్ఏకి సంబంధించిన ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇప్పుడు ఈయన డైరెక్టర్ కింద అపాయింట్ అయ్యారు. కాష్ పటేల్ ఈయన భారత సంతతికి సంబంధించిన వాళ్ళనమాట. అండ్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మనకి ఎలాగైతే ఇక్కడ సిబిఐ వర్క్ అవుతుందో అక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దీన్ని 1908లో ఏర్పరిచారు. ఇది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కింద పనిచేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది. నెక్స్ట్, గూగుల్ యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కింద సబీ ఖాన్ని అపాయింట్ చేశారు. ఈయన ఇండియన్ ఆరిజిన్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో ఈయన భారత మూలాలు కలిగిన వ్యక్తి అనమాట. 1998లో లారీ పేజ్ అండ్ సెర్గీ బ్రిన్ వీళ్ళిద్దరు కలిసి గూగుల్ అనే ఒక సెర్చ్ ఇంజిన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ గూగుల్ ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్స్లో ఒకటనమాట. అండ్ దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ ఆల్ఫాబెట్ ఐఎన్సి. అండ్ దీని యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్. ఓకే, సో సుందర్ పిచాయ్ ఈ యొక్క ఆల్ఫాబెట్ ఐఎన్సి యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట. అండ్ గూగుల్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి మౌంటైన్ వ్యూ, కాలిఫోర్నియాలో ఉంటుంది. నెక్స్ట్, ఆనంద్ వరదరాజన్. హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆఫ్ స్టార్ బక్స్. సో ప్రపంచంలోనే ద మోస్ట్ వాల్యూడ్ కాఫీ చైన్ ఇది, కాఫీ హౌస్ చైన్ స్టార్ బక్స్ అనేది. 1971లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది సియాటిల్ యుఎస్ఏలో ఉంటుంది. సో ఆనంద్ వరదరాజన్ ఇండియన్ సంతతికి సంబంధించిన పర్సన్. నెక్స్ట్, రాజేందర్ మేఘ్వార్. హీఈస్ ఆల్సో ఇంపార్టెంట్, ఎందుకంటే పాకిస్తాన్లో మొట్టమొదటిసారి ఒక హిందూ ఆఫీసర్ని పోలీస్ సర్వీసెస్కి అపాయింట్ చేశారనమాట. హీ బికేమ్ ద ఫస్ట్ హిందూ ఆఫీసర్ టు జాయిన్ పోలీస్ సర్వీస్ ఆఫ్ పాకిస్తాన్, రాజేందర్ మేఘవార్. సో దట్స్ వై ఈ నేమ్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో పాకిస్తాన్లో వాళ్ళ యొక్క సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్, మనకి ఎలాగైతే ఇక్కడ యూపీఎస్సీ ఉంటుందో, ఈ సివిల్ సర్వీసెస్ ఎలా ఉంటాయో అవి రాసి అందులో సెలెక్ట్ అయ్యాడనమాట ఇతను, రాజేంద్ర మేఘవార్, ఫస్ట్ హిందూ ఆఫీసర్. నెక్స్ట్, స్పోర్ట్స్, హెల్త్ కేర్ అండ్ అపాయింట్మెంట్స్కి సంబంధించి జనవరి 2025 నుంచి మార్చ్ 2026 వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చూద్దాం. నెక్స్ట్, ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ మిథున్ మాన్హాస్. సో మిథున్ మాన్హాస్
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, BCCI, ద రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ ఇన్ ద వరల్డ్, దీనికి అధ్యక్షుడి కింద నియమితుడయ్యాడనమాట మిథున్ మాన్హస్. ఈయన ఫార్మర్ క్రికెటర్ కూడా. ఓకే, సో డొమెస్టిక్ లెవెల్ క్రికెట్ ఆడాడు అండ్ ఈవెన్ IPL కూడా ఆడాడు మిథున్ మాన్హస్. ఈయన BCCI యొక్క గవర్నింగ్ బాడీ. BCCI ఇస్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఈ క్రికెట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ అనమాట BCCI అనేది. ఇది 1928లో ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబై. సో ఇండియాలో క్రికెటర్స్కి సంబంధించిన శాలరీస్ కానీ అండ్ స్టేడియంస్ కన్స్ట్రక్షన్స్, IPL ఇలాంటి వాటిలన్నింటినీ రెగ్యులేట్ చేసే ఆర్గనైజేషన్ ఈ BCCI అనేది. నెక్స్ట్ దీపికా పడుకోనే, హూ ఈజ్ అన్ యాక్ట్రెస్, బాలీవుడ్ యాక్ట్రెస్. ఈవిడ నేషనల్ మెంటల్ హెల్త్ అంబాసిడర్ కింద అపాయింట్ అయ్యారు. ఓకే, సో దీపికా పడుకోనే ఈవిడ మెంటల్ హెల్త్ అడ్వకేట్ కూడా. సో ఇప్పుడు నేషనల్ మెంటల్ హెల్త్ అంబాసిడర్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవిని అపాయింట్ చేసిందనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సో ఈవిని అపాయింట్ చేసింది. సో దీపికా పడుకోనే నేషనల్ మెంటల్ హెల్త్ అంబాసిడర్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అపాయింట్మెంట్ కీర్తి సురేష్, హూ ఇస్ అ వెరీ ఫేమస్ యాక్టర్, తెలుగు యాక్టర్ అండ్ తమిళ్ చాలా మూవీస్లో చేస్తుంటారు కదా. సో ఈవిడ్ని సెలబ్రిటీ అడ్వకేట్ ఆఫ్ యూనిసెఫ్ ఇండియా కింద అపాయింట్ చేశారనమాట, విచ్ ఇస్ ఆల్సో లైక్ అన్ అంబాసిడర్. ఓకే, సో యూనిసెఫ్ అనేది యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, చిల్డ్రన్స్ ఫండ్ అని అంటాం మనం దీన్ని. ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక ఏజెన్సీ అనమాట, చిన్నపిల్లల యొక్క వెల్ఫేర్ కోసం. ఓకే, సో దానికోసం పిల్లల యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఒక యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్యకి సంబంధించిన సంస్థ అన్నమాట ఇది. అయితే దీనికి ఇండియా యొక్క సెలబ్రిటీ అడ్వకేట్ కింద ఈవిని అపాయింట్ చేశారనమాట. అండ్ 1946లో యూనిసెఫ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ USAలోని న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్, సో ఇది ఆల్రెడీ మనం చూసాం, వజ్జా శ్రీనివాసరావు, హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ CIC. నెక్స్ట్ దివ్యా బీను, షీ వాజ్ ది యంగెస్ట్ మున్సిపల్ ఆఫీసర్. మనకి మున్సిపల్ చైర్పర్సన్ అని చెప్పని ఉంటారనమాట మున్సిపాలిటీస్కి. కేరళలో పాలా, మనకి కొట్టాయం డిస్ట్రిక్ట్లో ఉంటుంది పాలా అనే మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీకి ఈవిడ చైర్పర్సన్ కింద అపాయింట్ అయ్యారనమాట, చైర్పర్సన్ కింద ఎలక్ట్ అయ్యారు. ఎట్ జస్ట్ వెరీ యంగ్ ఏజ్ ఆఫ్ 21 years. మనకి లోకల్ అడ్మినిస్ట్రేషన్లో, అర్బన్ లోకల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మనకి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా తీసుకొచ్చాం మనం ఇది. మనకి 1992లో 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్స్ వచ్చాయి. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ భారతదేశంలో మనకి ఈ యొక్క ఏవైతే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయతీరాజ్ గురించి చెప్తుంది, పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఉంటుంది, రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి చెప్తుంది అనమాట. అందులో మనకు మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవన్నీ వచ్చాయి. అయితే ఈ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 243P నుంచి 243ZZ వరకు ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. దియా బిను, షీ వాజ్ ద యంగెస్ట్ మున్సిపల్ చైర్పర్సన్ అండ్ 21 yearsకే ఈవిడ మున్సిపల్ చైర్పర్సన్ కింద అపాయింట్ అయ్యారు. సో నా ఇవి మనం కంప్లీట్ చేసాం. దీంతో పాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూద్దాం. సో మనకి 2025 నుంచి ఇప్పటి వరకు అపాయింట్ అయిన కొంతమంది ఇంపార్టెంట్ వరల్డ్ లీడర్స్ గురించి చూద్దాం అనమాట. అంటే దేశాలకి సంబంధించి కొంతమంది, వేరే దేశాలకు సంబంధించి మనకి ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ అపాయింట్ అయ్యారు ఈ టైంలో. మనం వాళ్ళ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఈజ్ సనాయ్ తకచి. ఈవిడ జపాన్కి ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ అయ్యారనమాట. ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్. జపాన్కి సంబంధించి మొదటి మహిళా ప్రధాని అనమాట. ఓకే, సనాయ్ తకచి. అండ్ తర్వాత లీ జాంగ్మ్యూంగ్, ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా. సౌత్ కొరియా యొక్క ప్రెసిడెంట్, నార్త్ కొరియాకి ప్రెసిడెంట్ ఎప్పుడు చేంజ్ అవ్వడు, కిమ్ జాంగ్ యుంగ్ ఉంటాడు. బట్ ఇక్కడ సౌత్ కొరియాకి మటుకు లీ జే-మ్యూంగ్, హీ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా. సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ సియోల్. అండ్ మనకి పోర్చుగల్కి కూడా ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చారు, యాంటోనియో జోస్ సిగోరో. హీ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ పోర్చుగల్. పోర్చుగల్ యొక్క క్యాపిటల్ లిస్బన్. పోర్చుగల్ ఒక యూరోపియన్ కంట్రీ. నెక్స్ట్ మనకి ఐర్లాండ్ యొక్క ప్రెసిడెంట్ కింద క్యాథరిన్ కెనోలీ అపాయింట్ అయ్యారు. ఐర్లాండ్ యొక్క క్యాపిటల్ డుబ్లిన్. అండ్ నెక్స్ట్ పోలాండ్కి ప్రెసిడెంట్ కింద కరోల్ నవ్రోకి అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ పోలాండ్, క్యాపిటల్ వార్సా, పోలాండ్ క్యాపిటల్. నెక్స్ట్ చిలీ యొక్క ప్రెసిడెంట్ కింద మనకి జోస్ ఆంటోనియో కాస్ట్ అపాయింట్ అయ్యారు. అండ్ చిలీ యొక్క రాజధాని శాంటియాగో. చిలీ అనేది మనకి ఒక సౌత్ అమెరికన్ కంట్రీ.
దాని తర్వాత మనకి నస్రీ అఫ్సురా, మనకి హాందురస్ విచ్ ఈస్ ఆల్సో ఏ కంట్రీ ఇన్ దాట్ ఏరియా. మనకి దీని యొక్క ప్రెసిడెంట్ కింద మనకి నాస్రీ అఫ్సురా అపాయింట్ అయ్యారు. దెన్ వీ హ్యావ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఫర్ వెన్యూజులా. మనం రీసెంట్గా చూసాం, మనకి మ్యాద్రోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక మేజర్ అటాక్ చేసి నికోలస్ మ్యాద్రోని అక్కడి నుంచి ఆ దేశాన్ని వెనిజులా నుంచి యుఎస్ఏకి తీసుకెళ్ళిపోయిందనమాట. సో దాని తర్వాత యుఎస్ఏకి ఎవరైతే బాగా ఫేవరబుల్గా ఉంటారో వాళ్ళని ఈ కంట్రీకి ప్రెసిడెంట్, యాక్టింగ్ ప్రెసిడెంట్ కింద అపాయింట్ చేసుకున్నారు. వి హ్యావ్ డెలిసీ రాడ్రిగస్. సో ఆయనని ఈ యొక్క ప్రెసిడెంట్ పదవిలో కూర్చోబెట్టారనమాట. సో వెనిజులా క్యాపిటల్ క్యార్కాస్. అండ్ మనకి సెషల్స్ విచ్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ ఫర్ అస్ యాజ్ వెల్. ఆఫ్రికాకి సంబంధించిన కంట్రీ ఇది సెషల్స్ అనేది. సో ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ కింద ప్యాట్రిక్ హెర్మైన్ అపాయింట్ అయ్యారు. దీని యొక్క క్యాపిటల్ విక్టోరియా. అండ్ ఇరాన్కి సంబంధించి మనకి అయతుల్లా ఖమేనీ. సో హూ వాజ్ ద సుప్రీం లీడర్. ఆ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత ఆ సుప్రీం లీడర్ యొక్క కొడుకు ముజ్తబా ఖమేనీ, హీ బికేమ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్. సో ఇప్పుడు మనం చూసాం, ఇరాన్కి యుఎస్ఏకి మధ్య మేజర్ వార్ జరిగింది కదా. సో ఆ వార్లో మనకి స్టార్టింగ్ డేస్లోనే ఎవరైతే అయతుల్లా ఖమేనీ ఉన్నాడో అయతుల్లా ఖమేనీ చనిపోయాడు. అండ్ దాని తర్వాత అతని కొడుకు ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ కింద డిక్లేర్ చేశారనమాట. అండ్ ఇతని మీద కూడా అటాక్ జరిగింది, ఇతని కాలు కూడా పోయింది అని చెప్పని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ఇరాన్ యొక్క క్యాపిటల్ టెహరాన్. అండ్ ఈ పర్టికులర్ క్లాస్, ఈ ఏరియాతో మనం ఎండ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ లైక్ మనం 60+ అపాయింట్మెంట్స్ చూసాం ఇందులో. రైట్ ఫ్రమ్ జనవరి 2025 నుంచి మార్చ్ 31, 2026 వరకు జరిగిన అన్ని మేజర్ అపాయింట్మెంట్స్ విచ్ ఆర్ వెరీ మచ్ రిలవెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్స్, అవన్నీ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మనం జస్ట్ అపాయింట్మెంట్స్ ఒకటే డిస్కస్ చేసుకోలేదు, ఆ అపాయింట్మెంట్ వెనకాతల ఉన్న స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, విచ్ ఇస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్. If you found this video informative, don't forget to like, share and subscribe the channel The Modern Teacher. And అలాగే మీకు ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మీరు గనక ఈ యొక్క ఫుల్ సిలబస్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న, యూ కెన్ జాయిన్ ఫ్రమ్ దేర్. Signing off, your Modern Teacher.